హాయ్ అందరికీ నమస్కారం. ఇది వచ్చేసి ఎల్మేజ్ రెటివేస్. ఈ ఎల్మేజ్ రెటివేస్లో మనం ఆటోమేటిక్గా ఎలా పెట్టుకున్నాలా, మాన్యువల్గా ఎలా పెట్టుకున్నాలా అనేది వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మనకు ఆటో ఫంక్షన్ అంటే ఏంది, మాన్యువల్ ఫంక్షన్ అంటే ఏంది, ఇవి క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇది మాన్యువల్ బటన్, ఆటో బటన్, ఒకటే బటన్ మాన్యువల్గా అండ్ ఆటో రెండుకి ఒకటే బటన్ యూజ్ అవుతుంది అన్నమాట. దాంతోనే ఆపరేటింగ్ చేసుకునేలా జాగ్రత్త చూడండి. ఇప్పుడు ఆ ఇండికేషన్ పేజ్ చూపెడుతుంది పైన. మనకు ఇండికేషన్ వెలుగుతే ఆటో, ఇండికేషన్ పోతే మాన్యువల్. నేను కిందికి నొక్కితే మాన్యువల్ అంటే ఇండికేషన్ పోయింది కదా, కిందికి నొక్కాను, ఇది మాన్యువల్ ఆ బటన్. ఇప్పుడు పైకి నొక్కాను, ఇండికేషన్ వెలుగుతుంది కదా, అది ఆటో. పైకి నొక్కితే ఆటో. మనం ఆ ఇండికేషన్ అనేది గమనించుకోవాలి. మనము ఆటో పెట్టినప్పుడు హ్యాండిల్ యూజ్ చేయొద్దు, మాన్యువల్గా పెట్టినప్పుడే హ్యాండిల్ యూజ్ చేసుకున్నాను. నేను ఆటో పెట్టాను కదా, ఇది ఆటోమేటిక్గా రన్ అవుతుంది. అంటే ఇప్పుడు ఎలక్ట్రికల్ పవర్ పోతే డీజీ పవర్కి షిఫ్ట్ అవుతుంది. అంటే జనరేటర్ ఆన్ ఉన్నప్పుడు జనరేటర్ దాంట్లోకి షిఫ్ట్ అయిపోతుంది. మళ్ళీ ఎలక్ట్రికల్ పవర్ వస్తే జనరేటర్ పవర్ నుంచి మళ్ళీ ఈబీ పవర్కి షిఫ్ట్ అయిపోతుంది అనమాట. ఇది ఆటోమేటిక్గా జరిగిపోతుంది. ఇది మాన్యువల్గా. ఇప్పుడు కింద మాన్యువల్గా పెట్టుకున్నా కదా నేను, అప్పుడే ఈ హ్యాండిల్ పెట్టుకొని ఆపరేటింగ్ చేసుకున్నాలా. ఇప్పుడు ఎలక్ట్రికల్ పవర్ పోతే డీజీ పవర్కి షిఫ్ట్ చేసుకున్నాలా, జనరేటర్ ఆన్ చేసుకొని. మళ్ళీ ఎలక్ట్రికల్ పవర్ వస్తే మళ్ళీ ఈబీ పవర్కి షిఫ్ట్ చేసుకున్నాలా. అంటే ఎలక్ట్రికల్ పవర్కి షిఫ్ట్ చేసుకుంటే సరిపోతుంది హ్యాండిల్తోని. మనము ఆటో ఇండికేషన్ ఉన్నప్పుడు హ్యాండిల్ అనేది పెట్టకూడదు, గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే దాంతోపాటు తిరుగుతుంది, అంటే ఆటోమేటిక్గా రొటేట్ అవుతుంది అన్నమాట. అట్లా ఆటోలు ఉన్నప్పుడు హ్యాండిల్ పెడితే ఆటోమేటిక్గా రొటేట్ అవుతుంది. మాన్యువల్గా పెట్టుకున్నప్పుడే హ్యాండిల్ ఆపరేటింగ్ చేసుకున్నాలా, గుర్తుపెట్టుకోండి. అది మాత్రం మర్చిపోకండి. మనకి ఈ రెండు ఆప్షన్లు ఎందుకు ఇచ్చిందంటే, మనకు అవసరం ఉన్నప్పుడు ఆటో ఫంక్షన్ చేసుకోవచ్చు, మనకు అవసరం లేదు అన్నప్పుడు మాన్యువల్గా యూజ్ చేసుకోవచ్చు అన్నమాట. ఆటో అంటే ఒక వ్యక్తి లేకుండా ఆటోమేటిక్గా అదే రన్ అవుతుంది. మాన్యువల్ ఒక పర్సన్తోనే ఆపరేటింగ్ చేసుకోవాలన్నమాట. ఇది ఇంకొక విధంగా వర్క్ అవుతుంది. ఇన్కేస్ ఆ మోటార్లో ఏమైనా ప్రాబ్లం ఉన్నప్పుడు ఇప్పుడు మాన్యువల్గా మనము ఆపరేటింగ్ చేసుకోవచ్చు టెక్నీషియన్ వచ్చే వరకు. బైపాస్గా అనమాట. మనం కరెంట్ పోయినప్పుడు డీజీ పవర్కి షిఫ్ట్ చేసుకున్నాలా, మళ్ళీ కరెంట్ వస్తే మళ్ళీ ఈబీ పవర్కి షిఫ్ట్ చేసుకున్నాలా, అంటే ఎలక్ట్రికల్ పవర్కి. అట్లా రెండు విధాలుగా వర్క్ అవుతుంది మాన్యువల్గా. అంటే మనకు అవసరం ఉన్నప్పుడు మాన్యువల్గా యూజ్ చేసుకోవచ్చు, ఇంకేస్ ఆడ ప్రాబ్లం ఉన్నప్పుడు అట్లా యూజ్ చేసుకోవచ్చు. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఫాలో చేయండి.